సినిమా అంటేనే ఒకటి సక్సెస్ ఆర్ ఫెయిలియర్ ఉంటాయి. కొన్నిసార్లు ఒక యాక్టర్ కి వరుసగా హిట్స్ బ్లాక్ బస్టర్స్ పడితే, కొన్ని మంది యాక్టర్స్ కి ఒక మంచి సక్సెస్ వచ్చాక వరుస పెట్టి ఫెయిలియర్స్ ఉంటాయి. దాన్ని వాళ్ళు ఫేస్ చేసి ఎన్నో నెగిటివ్ ట్రోలింగ్ చూసాక ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ పడితే అప్పుడు వాళ్ళ రికార్డ్స్ క్రియేట్ చేసి అప్పటి వరకు వచ్చిన నెగిటివ్ ట్రోలింగ్ పోయి వాళ్ళ రియల్ బాక్స్ ఆఫీస్ స్టామినా బయటపడుతుంది. దీన్నే కంబ్యాక్ అంటారు. అయితే ఇప్పుడు మన టాలీవుడ్ హీరోస్ లో బెస్ట్ కంబ్యాక్స్ ఎవరు ఇచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంటెంట్ కిడా. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. ఇందులో నెంబర్ 6 రవితేజ ఫ్రమ్ క్రాక్. 2017లో రాజా ది గ్రేట్ హిట్ తర్వాత వరుసగా టచ్ చేసి చూడు, నేల్ టికెట్, అమర్ అక్బర్ యాంటోనీ, డిస్కో రాజా అన్ని డిజాస్టర్స్ అవుతూ రవితేజ మార్కెట్ ని కూడా దెబ్బతీసాయి. కానీ రవితేజ నుంచి ఒక మూవీ వస్తుందంటే బాగుంటుందని చాలా మంది థియేటర్ కు వెళ్తారు. ఎందుకంటే ఒకప్పుడు రవితేజ మూవీస్ అన్ని చాలా బాగా ఎంటర్టైన్ చేసేవి. తరువాత స్క్రిప్ట్ సెలక్షన్ ఆర్ మూవీ ఎగ్జిక్యూషన్ బాగోపోవడం వల్ల అవి మొత్తానికి డిజాస్టర్స్ అయ్యాయి. ఇంతకు ముందు ఇలాంటి ఫేస్ లోనే ఉన్నప్పుడు బలుపు మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చారు. మళ్ళీ అదే డైరెక్టర్ గోపిచంద్ మల్లేని సేమ్ కాంబోలో క్రాక్ మూవీతో వచ్చి మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఈ మూవీలో రవితేజ వింటేజ్ కామెడీ, మాస్ డైలాగ్, సాంగ్స్, మెయిన్లీ స్క్రీన్ ప్లే బాగా హైలైట్ అయ్యాయి. మొత్తానికి 2017 తర్వాత మళ్ళీ 2021 సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టి ఆ ఇయర్ సంక్రాంతి విన్నర్ అయ్యారు. నెక్స్ట్ నెంబర్ 5 అల్లు అర్జున్ ఫ్రమ్ అలా వైకుంఠపురంలో. 2016లో సరైనోడు లాంటి మ్యాసివ్ బ్లాక్ బస్టర్ తర్వాత దువ్వాడ జగన్నాథ్ మూవీని అనౌన్స్ చేశారు. ఈ మూవీ ల్యాక్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఇంకా రొటీన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే తో ఫ్లాప్ అయింది. నెక్స్ట్ వచ్చిన నా పేరు సూర్య మూవీ కూడా డల్ స్క్రీన్ ప్లే, అన్నెసెసరీ సాంగ్స్ అండ్ వీక్ స్టోరీతో అల్లు అర్జున్ కెరియర్ లో డిజాస్టర్ అయ్యింది. వరుసగా 2 ఫ్లాప్స్ తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో మూవీ అనౌన్స్ చేశారు. అదే అలా వైకుంఠపురం మూవీ. ఆ మూవీ రిలీజ్ అయ్యి రీజనల్ ఫిలిమ్స్ లో టాప్ గ్రాసర్ గా నిలిచి అల్లు అర్జున్ కి మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఇంక నెక్స్ట్ నెంబర్ 4 రామ్ చరణ్ ఫ్రమ్ ధృవ అండ్ రంగస్థలం. 2009లో మగధీర ఫిలిం రిలీజ్ అయ్యి తెలుగు ఇండస్ట్రీ చరిత్ర మార్చింది. అలానే ఫస్ట్ 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా నిలిచింది. తర్వాత ఆరెంజ్ రిలీజ్ అయింది. ఇప్పుడు కల్ట్ క్లాసిక్ అంటున్నారు కానీ అప్పుడు బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ తర్వాత రచ్చా నాయక్ లాంటి మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్స్ పెట్టినా ఆ మూవీస్ మాస్ ఆడియన్స్ కి నచ్చాయి. కానీ మగధీర మూవీ తర్వాత అలాంటి రేంజ్ మూవీ అయితే కాదు. అప్పుడు తుఫాన్ అనే ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ డిజాస్టర్ అవడంతో రామ్ చరణ్ యాక్టింగ్ మీద కూడా ట్రోల్స్ బాగా స్టార్ట్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ గోవింద్ అందర్వాడు అండ్ బ్రూస్లీ కూడా ఫ్లాప్స్ అవగా ఇంకా రామ్ చరణ్ కెరియర్ అయిపోయింది అనుకున్నారు. ఇంకా రామ్ చరణ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మీద బాగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సరిగ్గా ఆ టైంలో వచ్చింది ధృవ మూవీ. మాస్ క్యారెక్టర్స్ చేసే రామ్ చరణ్ సడన్ గా ఒక కాప్ రోల్ లో క్లాసిక్ యాక్టింగ్ తో బెస్ట్ స్క్రీన్ ప్లే ఇంకా డాన్స్ అండ్ సాంగ్స్ మెయిన్ ప్లస్ పాయింట్స్ అయ్యాయి మూవీకి. ఇంకా దాని తర్వాత వచ్చిందే రంగస్థలం మూవీ. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లోనే కాదు ఎంటైర్ టాలీవుడ్ కే ఒక ఎపిక్ మూవీ అయ్యింది. ఫుల్ రా అండ్ రెస్టిక్ ఇంకా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కి అప్పటి వరకు ట్రోల్స్ చేసే ప్రతి ఒక్కరు ఒక కొత్త రామ్ చరణ్ ని చూశారు. రీజనల్ ఫిలిమ్స్ తో 200 కోట్ల మార్క్ ని ఫస్ట్ టైం టచ్ చేసి ఇండస్ట్రీ హిట్ అయ్యింది ఈ ఫిల్మ్. సో అలా రామ్ చరణ్ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చాడని చెప్పాలి. నెక్స్ట్ నెంబర్ 3 ప్రభాస్ ఫ్రమ్ సలార్. 2017లో బాహుబలి 2 రిలీజ్ అయ్యి అప్పట్లో 1810 కోట్లని కలెక్ట్ చేసి ఇండియన్ మూవీస్ లో టాప్ 2 గ్రాసర్ అయ్యింది. దాని తర్వాత సుజిత్ డైరెక్షన్ లో సాహో మూవీ తెలుగులో డిజాస్టర్ అయినా హిందీలో హిట్ అయ్యింది. తర్వాత పీక్ నెగిటివిటీతో రిలీజ్ అయిన రాధేశ్యామ్ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ఓవరాల్ గా 120 కోట్ల లాస్ తెచ్చి ఇండియన్ ఫిలిమ్స్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. నెక్స్ట్ ఆదిపురుష్ మూవీ ఆ విఎఫ్ఎక్స్ కి పీక్ ట్రోలింగ్ అయ్యి ఆ మూవీ కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు సపోర్ట్ చేస్తూ రిలీజ్ కి ముందు మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. KGF 2 తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ ప్రభాస్ తో అనగానే హైప్ మామూలుగా పెరగలేదు. ఎంత హైప్ అంటే పార్ట్ 1 ఈజీగా 1000 కోట్లు కొడతాది అనుకున్నా. ఇన్ఫాక్ట్ నేను కూడా అలానే అనుకున్నాను. కానీ ఈ మూవీని షారుఖ్ ఖాన్ డంకీ మూవీతో క్లాస్ పెట్టుకుని నార్త్ లో కొంచెం కలెక్షన్స్ వల్ల 700 దగ్గర ఆగింది. ఈ మూవీలో ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్ ని ఎలా వాడాలో అలా వాడేశాడు. ఇలా వరుసగా ఫ్లాప్స్ లో ఉన్న ప్రభాస్ కి మంచి కంబ్యాక్ ఇచ్చింది సలార్ ఫిల్మ్. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్రమ్ టెంపర్. బృందావనం మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి ఒక్క హిట్ కూడా పడలేదు. నెక్స్ట్ వచ్చిన బాద్షా, రామయ్య వస్తవయ్య, రభస లైన్ గా ఫ్లాప్స్ అయ్యాయి. ఆ మూవీస్ ఫ్లాప్స్ అయిన తర్వాత అప్పుడు మంచి కంబ్యాక్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యి పూరి జగన్నాథ్ కాంబోలో టెంపర్ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఈ మూవీ ఈవెంట్ లో వాళ్ళ ఫ్యాన్స్ ని కాలర్ ఎగరేసేలా చేస్తానన్నారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దేవర వరకు 7 హిట్స్ ని డెలివరీ చేశారు. ఇంకా ఫైనల్లీ నెంబర్ 1 పవన్ కళ్యాణ్ ఫ్రమ్ గబ్బర్ సింగ్. టాలీవుడ్ లో బెస్ట్ కంబ్యాక్ అంటే ఇదేనేమో. ఒక స్టార్ హీరోకి 2-3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల వరకు హిట్ పడకపోయినా మార్కెట్ ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ అయ్యిందంటేనే ఆ స్టార్ స్టామినా ఏంటో అర్థమైపోతుంది. ఎన్నో మూవీస్ ఫ్లాప్స్ పడినా తన క్రేజ్ తగ్గలేదు అండ్ తగ్గదు కూడా. 2001లో రిలీజ్ అయిన
ముఖ్యంగా ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఒక్క మూవీ కూడా హిట్ అవ్వలేదు, మధ్యలో జల్సా మూవీ తప్ప. మిగతా మూవీస్ అన్ని ఫ్లాప్స్ ఆర్ డిజాస్టర్స్ అయ్యాయి. వరుసగా ఇన్ని ఫ్లాప్స్ అయినా రెడ్ క్లాత్ చుట్టుకొని థియేటర్ కి వచ్చేలా చేసింది గబ్బర్ సింగ్ మూవీ. ప్రతి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కి సాటిస్ఫై చేసింది ఈ మూవీ. సో అలా పవన్ కళ్యాణ్ కూడా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. సో టాలీవుడ్ లో కంబ్యాక్ అంటే ఆ హీరోకి లైఫ్ చేంజింగ్ మూమెంట్. అన్ని ఫ్లాప్స్ తర్వాత వచ్చే ఒక్క బ్లాక్ బస్టర్ ఎక్కువ సంవత్సరాలు గుర్తుండిపోతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. సైనింగ్ ఆఫ్ కంటెంట్ కీడా. థ్యాంక్ యూ.